హెచ్సియు భూమిని అవసరమైతే హెచ్సియుని తీసేస్తాం, దాన్ని మొత్తం కంప్లీట్ ఎక్కువ పార్టీ చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటారు. ఎవరని లేదు, ఒక ప్రతిపాదన సమాజం నుంచి వచ్చింది. ఇక్కడ 2000 తీసుకుంటే 4000 మంచి ప్లేస్లు ఇవ్వండి, ఈ కాంక్రీట్ జంగిల్ ఉంది, కానీ అలాంటి ఏం ఆలోచనలు లేవు. ఈ 400 acres అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టే కుట్రలోనే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ పింక్ లోటస్ మీడియా బంధం, పింక్ లోటస్ పార్టీల యొక్క వాయిస్ నేకం చేసింది. నాకు ఎట్లా తెలిసిందని మీరు అనుకోరు, మన అంతా తెలుగు ఛానల్ కదా. నేనేం చేసిన మొన్న ఇంగ్లీష్ ఛానల్కి పోయినా, మొన్న ఇంకోటి ఇంటర్నేషనల్ ఛానల్కి పోయినా, నాకు తెలియదు ఇంటర్నేషనల్ ఛానల్ అని. అక్కడ వాళ్ళు కూడా ఇదే చెప్తుండ్రు, ఒరే హెచ్సియు భూములు మీరు ఎందుకు తీసుకున్నా అంటే, ఒరే నైనా మేము హెచ్సియులకు భూములు కాదు, ప్రభుత్వ భూమి అని కోర్టు ఇచ్చింది, దాన్ని మేము TGIICకి ట్రాన్స్ఫర్ చేసినాం. అది రేపు ఏవైతే 1,79,000 కోట్లు లేకపోతే ఇంతకుముందు 24,000 కోట్లు వచ్చిన ఆ ఫ్యాక్టరీలు కంపెనీలు అవి కూడా రెడ్ కంపెనీస్ కావు, గూగుల్ లాంటివి లేకపోతే అమెజాన్ లాంటి ఇట్లాంటి వాటికి అలొకేట్ చేయాలి మేము. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది. 2,300 ఎకరాల్లో బిల్డింగ్లు పోను మొత్తం పర్యావరణమే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీ కట్టారు కాబట్టి మీరు దాంట్లో ఉండే డీళ్ళని చంపినరు, నెమల్ని చంపిరని ఎవరేమన్నారు, ఎందుకంటే అది విద్యా అవసరాల కొరకు. ఇక్కడ కూడా ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అది ప్రభుత్వానికి. ఒకవేళ మాది ఇది అని చెప్పి నిజంగా హెచ్సియు కనుక తేలిస్తే 400 acres చేసి 800 acres ఇద్దాం, మనది కదా అది. ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీ, మోడీ ఇచ్చింది కాదు అది, లేకపోతే కేసీఆర్ కట్టింది కాదు. ఉన్నాయి దాంట్లో ఆయన 23-24 ఎకరాలు హై రైజ్కి ఇచ్చింది. మళ్ళీ అడుగు తీయాలని మళ్ళీ కలవలే, కానీ మీరు అడిగితే కలిస్తాడు. కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఉంది, ఒకసారి మాకు అధికారం ఇస్తే ఈ అప్పుల రాష్ట్రం నుండి గట్టెక్కిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు. ఏమి ఇవ్వవా నువ్వైతే? ఉత్తగానే అధికారం కావాలన్నా? నువ్వైతే ఏం చేయవు రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నాయి దోసుకొని పోతానికేనా? ఈ సొంటకాయడానికి ఎందుకే వీళ్ళు మంత్రులు వీళ్ళు? నాకేమో అర్థం కాదు. మా ఉద్యమ సహచరుడే నేను, ఇప్పుడంటే కాంగ్రెస్లో ఉన్నా, కానీ అరే మీరేమన్నా ఇయ్యండి రా బాబు, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు ఏమో పసుపు బోర్డు అన్నారు, దానికి లెక్క లేదు పత్రం లేదు. ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీ అన్నారు, డిక్లేర్ చేసినాం అంటే అలీగాక ₹1 ఇచ్చి పండుగ చేసుకోపో అంటాడుగా బ్రహ్మానందం, అట్లున్నది. ఇప్పుడు బ్రహ్మానందం ఎమ్మటి అలీ పడ్డట్టు పడాలి ఇప్పుడు వీళ్ళు ఎమ్మటి. ఏమైనా చెయ్యండి రా నాయన, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు, మీకు అధికారం కావాలి దేనికి? సచ్చు సన్నాసులాగా ఇక్కడ ఉండి మాట్లాడతానికి తప్ప మీరు మీ ఎంట కూడా ఒక దేశస్థాయి అంశాలను ప్రస్తావనకు తెచ్చే నాయకులు లేరు. ఇప్పుడు ఈ అంశం ఉన్నది, ఈ పక్కన ఉన్న అంశం ఏంటిది? అది పార్లమెంటరీ డీలిమిటేషన్ ఉన్నది. ఏం మాట్లాడుతుండ్రు నీ కిషన్ రెడ్డి, లేకపోతే ఆయన పేరేంది, బండి సంజయ్, పెమ్మసాని, ఇంకో రామ్మోహన్ నాయుడు, అక్కడ ఏదో ఉలగలగలని అటు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. వాళ్ళు మొత్తం బీజేపీ పాట పాడుతుండ్రు. సౌత్ ఇండియా రా నాయన, ఇక్కడ నష్టం జరుగుతుంది, ప్రాంతీయ అస్తిత్వం కోల్పోతున్నాము అని చెప్తే, లేదు దేశాన్ని తుకుడే చేసానికి కొన్ని పార్టీలు వచ్చినాడు. ఈ తుకుడగాడు ఏడున్నాడు 40 years బ్యాక్, ఎక్కడున్నాడు తుకుడగాడు? ఇలా మేము ఏర్పాటు చేసిన ఈ దేశం మీదకి వచ్చి ఇప్పుడు అధికారం చెలాయించి ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన, హిందువుల మధ్యన, ఆడమొగోళ్ళ మధ్యన, లేకపోతే ఇతరత్ర అన్నిటి మధ్యన విడగొట్టి పాలించాలని చూసే ఈ బ్రిటిషోని ఐడియా ఉన్న బీజేపీని ఎవడు పట్టించుకోడు. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న, మరి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు, సో మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారంలో వస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తాను. మీరేమో అంతేం లేదు, అంత ఫేక్ ప్రచారం అని మీరు అంటూ ఉన్నారు, వాళ్ళు ఏమంత ధీమాగా చెప్తా ఉన్నారు, మీరేమంటారు? ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశపడడంలో తప్పలేదు, కానీ కొట్లాడరు కనీసం. ఈ పసలేని మిషాపూరిత ఆలోచనలు బయటికి వంచండి, కుట్రలు ఇవన్నీ మీరు చేయాల్సింది చివరి డేస్లో నాయన. ఈ కుట్రలు అన్నీ చేస్తారు, ఇవన్నీ చేస్తే మరి వాళ్ళ పేరేమంటారు, సినిమాల విలన్ల చివరికి చేస్తుంటారు కదా, ఇక అదొక్కటే తప్పితే ఇంకోటి లేదన్నప్పుడు చేయాలి. ఇది మొదట్లోనే చేసి మీ పరువు ఎందుకు తీసుకుంటారు? ఒక్కటనే విలువ ఉన్నదా? మూసి తెచ్చినాం, హైడ్రాప్ జాకులు తెచ్చి ఇక్కడ పెట్టిరు, కులగొట్టినామని. ఇంకా మూసిలో మనం కొలత యోధులు బదులుపెట్టలే, హైడ్రా అన్నారు. వాళ్ళే ఇచ్చిన వాళ్ళు ఎగుల కొడితే బాధపడిపోతారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైసలు అడుగుతుంది, నీకు అప్పుడు ఇచ్చిన కదా ఇయ్యమని. ఈయననే మనోడే కేటీఆర్ అప్పుడు అంతా ఇచ్చిన పర్మిషన్. ఉద్యోగాలు ఇస్తామంటే అశోక్ నగర్కి పోయి వేరే వాళ్ళ మధ్యన పెట్టేసి మీరు కొట్లాడరు అంటారు. అరే మేము ఫ్రీ బస్ ఇస్తామంటే ఆడోళ్ళకి మొగోళ్ళకి పంచాయతీ పెట్టి మాకు మొగోళ్ళకి బస్సులు కావాలనిపిస్తారు, లేదంటే ఆటో వాళ్ళని లేపుతారు. నువ్వు ఏది చెయ్యి, ఇప్పుడు భూమి తీసుకొని ఇది చేస్తామంటే, ఇప్పుడు సినీ పోలీస్లో ఉన్న భూమికి ఎట్లా చేసినారు మరి, దాన్ని కూడా ఇప్పుడు ఏదో పార్క్గా ఏమో పార్క్ కావాలంటే, ఎకో పార్క్ కావాలంటే చేస్తారు. అయినా అప్పుడు 100 కోట్లకు ఎకరం అయితే తెలంగాణ పరపతట్టునేవు, ఇప్పుడైతేనేమో తెలంగాణ పరువు పోతుందట. ఏం రా నాయన మీరు అధికారంలో అయినా ఇంకా ఆ కళ, ఒకవేళ రాత్రి కళ వచ్చినా మర్చిపోమను కేటీఆర్. ఎందుకు ఈ 23 కేసుతో ఇంకేమీ కాదు, వాళ్ళ అయ్య రాడు,
ఈయన మాకు ఎస్సెట్ పార్టీకి, ఈయన మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే మా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. మాట్లాడమని ఎంతవరకు మాట్లాడడం మంచిది. మీ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, కొందరు లీకులు ఇస్తారు పార్టీకి, ప్రతిపక్షానికి. లీకులు అయితే తప్పు అయితే సోషల్ మీడియా అంత తొందర నేనేమంటున్నా, లీకులు ఇస్తే తప్పైతే సరిదిద్దుకుందాం, మంచి అయితే మంచి పేరు వస్తుంది. లీకు ఏంటిది, చెడు చేస్తే కదా జరుగుతుంది ప్రతిపక్షం నుంచి. అది అబద్ధ ప్రచారాలు చేస్తుండ్రు వాళ్ళు. ఒకవేళ ఈ లీకులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇస్తున్నారని మీతో చెప్పినా కూడా ఆ లీకులు ఇచ్చేటోడు కూడా ఎవడు కరెక్ట్ కాదని తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమి కాదని ఎవరైనా చెప్పితే అది ఏం లీక్ అన్నట్టు. ఒకవేళ నువ్వు అన్నట్టే ఎవరు వెళ్ళలేవు లేవు ఇచ్చిండు అనుకున్నాను. లీకులు లేవు, పాడు లేదు. వీళ్ళంతటా వీళ్ళే సెల్ఫ్ గోల్. ఒకటి, వీళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం, పింక్ లోటస్ బంధం ఇవన్నీ చేయిస్తుంది. రేవంత్ ఒక్కడే ఇప్పుడే టార్గెట్ చేద్దాం, వేసేద్దాం, నిర్ణయాలు తీసుకున్నది పని చేయకుండా చేసి కాళ్ళలో కట్టెలు పెడితే ప్రజలే మిమ్మల్ని కాళ్ళలో కట్టెలు పెడతారు. కాబట్టి మీకు అధికారం వస్తుందని కలగా నేను చెప్తున్నా. ఇంకా కిషన్ రెడ్డికి కూడా మీరు చెప్పురి, లేకపోతే మీరు కలిసినప్పుడు చెప్పురి, ఈ పగటి కళలు బంద్ చేసి మీరు ప్రజల కోసం ఏమన్నా చేస్తే మీరు అధికారం ఆశించవచ్చు. మీ ఓడే సాగు తప్పి కళ్ళు లొట్ట పోయేటట్టు పోయిండాడు సార్ దయాకర్ ఇట్లా అనడానికి చెప్పురి. నితీష్ కుమార్ ఎగిరిపోయి చంద్రబాబు ఇటు ఎగిరిపోతే 2 కట్టెలు పోతే అయ్యా కిందనే వచ్చిందే సాగు తప్పి కళ్ళు లొట్ట 230, ఇంకా వచ్చేసారి 130 వస్తుంది, 110 వస్తుంది. వేగంగా పడిపోతున్న బీజేపీ పడవను ఎక్కి కిషన్ రెడ్డి పగటి కళలు అంటుండు. బండి సంజయ్ కూడా, అసలు బండి సంజయ్ ప్రాబ్లం ఏందని నేను కొంతమందిని అనుకున్నా. ఆయన ప్రెసిడెంట్ చేస్తారా చేయరా అని ఈ మధ్య టీఆర్పీ డిబేట్లు వచ్చేటట్టు చేస్తుండట. ఇస్తే మరి ఆ బండి సంజయ్కి మరి ఎందుకు తీసేసిరో కనీసం వాడికి ఏడు వాళ్ళ కాడికి పోయి వెనకడికి చెప్పులు మోసినట్టుగా ఇప్పుడు పోయి ఏడవండి కనీసం పోయి నాకు ఈరు సార్ అని. ఈటలు రాగేందరికి ఏదో ఇస్తానన్నారట, మళ్ళీ గాయనకి ఎట్లు ఇస్తారు అని ఏడుస్తుండట. ఏడిపోయి ఇదంతా మనల్ని అందరూ ఏడిపిస్తుండ్రు. రోజు పొద్దుగా లేస్తే బండి సంజయ్ చూడలేక చస్తారు అందరూ ట్రోల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మేము ప్రభుత్వంగా ప్రజల పక్షాన కొట్లాడతాం అంటే ఎక్కడ, మొన్న ఢిల్లీలో పెట్టినాం, ఓబీసీ గర్జన పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఒక ఆయన అంటుండు బిల్లు ఇన్నే ఉన్నది ఆడగొట్టాడి అంటాడు. మరి నాయన గవర్నర్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మీది. గవర్నర్ సెండ్ చేస్తాడు, బట్ మీ స్టాండ్ ఏంది చెప్పమంటే మీరు కూడా రాలేదు కదా. బీజేపీ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ వాళ్ళు రాలే, ఒకటే రాగం పాడుతుండ్రు కదా బీసీల దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా అవి ఎన్నిసార్లు తీసినా వాటి డిఎన్ఏ ఒక్కనే వస్తున్నది. బీజేపీ కమలం గుర్తును, బీఆర్ఎస్ దేం పువ్వు అది గులాబీ పువ్వును, 2 మాకు చెవులో పెట్టాలని చూడకు, 2 చేయితో పిసికెత్తా. థ్యాంక్ యూ.